ఇక ఏం చేస్తాం, గోరుకుని ఆడడం తప్ప ఇక చేసేది. ఓ బాధ్యత అప్పగిస్తే సక్రమంగా చేస్తాడు లేదు. కానీ ఎపోక్రోదీతు అందరి తరఫున పంపించబడ్డాడు. బా ఎంత సాక్ష్యం అండి! అందరి తరఫున పంపించబడ్డాడు. అతనికి ధనం అప్పగించాడు, వస్తువులు అప్పగించాడు, అక్కడికి వెళ్ళి ఇంకో భాగం కూడా అప్పగించాడు. వెళ్ళి పరిచర్య చేయి, పరిచర్య. అందుకని పౌలు వాళ్ళకి రాస్తూ మాట్లాడుతూ అన్నాడు. మీరు అతని గురించి మాట్లాడుతూ తర్వాత విషయాలు చెప్తాను. ఇక్కడ చూడండి 26, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్షించగలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేడు కానీ దేవుడు అతనిని కనికరించాడు. దారిలో వెళ్ళేటప్పుడు ఏమైపోయాడు? రోగగ్రస్తుడైపోయాడు. ఒకవేళ మీకు ఏమైనా బాధ్యత అప్పగించి, మీకు ఒక పని అప్పగించి, సంఘం తరఫున బాధ్యత అప్పగించి మీరు వెళ్ళి ఈ పని చేసుకురండి అన్నప్పుడు, మీ కారులో వెళ్ళినప్పుడు జ్వరం వచ్చిందో, తలనొప్పి వచ్చిందో, కడుపులో నొప్పి వచ్చిందో, కాలు నొప్పి వచ్చిందో, సగం వెళ్ళేదో వచ్చిందండి, ఏం చేస్తారు మీరు? ఇప్పుడున్న మెజారిటీ విశ్వాసం ఏం చేస్తారు తెలుసా? మెజారిటీ నాయకులు ఏం చేస్తారు తెలుసా? నేను బయలుదేరానండి, సగం దూరం వెళ్ళేసరికి ఏదో తేడా అనిపించింది, అందుకే ఇంటికి ఆ వస్తువులు ఏమంటే నా దగ్గర ఉన్నాయి మార్కెట్ వస్తువు. కానీ ఎపోక్రోదీతు దారిలో వెళ్తున్నప్పుడే ఇంటి దగ్గర బాగానే బయలుదేరాడు. దారిలో వెళ్ళేసరికి ఒక రోజు కాదు కదా, మనలాగా కారులోనో, ఫ్లైట్లోనో, బండి మీద కాదు కదా, ఆటోలోనో, రిక్షాలో కాదు. ప్రయాణం చేసి ఒంట్ల మీద ఆర్మీయాల్లో నడుచుకుంటూ పడవలో వెళ్ళలేదు, చాలా రోజులు ప్రయాణం అవుతుంది. అలా వెళ్ళేసరికి ఎపోక్రోదీతు ఏమైపోయాడు? రోగి. ఎలాంటి పరిస్థితులు అంటే చావు బతుకులోకి. పౌలు అతని గురించి మాట్లాడాడు. ఆ మాట చెప్తున్నాను, ముగించుకున్నాను. చూడండి 27, నిజముగా అతను రోగి చావుకి సిద్ధమైనట్టు కానీ దేవుడు అతని. చూడండి మరలా 29 వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణములైనను. ఎంత గొప్ప క్యారెక్టర్! దేనికోసం? సంఘం తరఫున డబ్బులు ఇచ్చాను, సంఘం ఇచ్చినటువంటి వస్తువులు వైగారికి ఇచ్చాను, తర్వాత పరిచర్య చేయమన్నారుగా, పరిచర్య కూడా. ఆ పరిచర్య కూడా ఈ జబ్బుతో ఉన్నప్పుడు కూడా, మరణము దగ్గరకు వచ్చినప్పుడు కూడా, చావు దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఇతను అన్నాడు, నా ఎడల మీ ఉపచర్యలో మీరు చేయాల్సినటువంటి పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమైనను. మనం చిన్న వాటికి ప్రోగ్రాం పడతాం, చిన్న వాటి. అవునా? ఈరోజు లేదు, మనం లేదు, మన రేపు ఆ వారం అడగండి, వారం ఎందుకు రాలేదని అడగండి. వాళ్ళు ఏ కారణాలు చెప్తారో మీరు వినండి. ఏ కారణాలు చెప్తారు తెలుసా? బయటికి వెళ్ళాలి, చిన్న పని ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇంకొంతమంది అయితే వంట అవ్వలేదండి, ఇంకొంతమంది ఆటో దొరకలేదండి, ఇంకొంతమంది కొంచెం లేటుగా లేచామండి. ఇవా వీళ్ళు ప్రభువుకు దూరం పరిచయం. ఇవా ఎపోక్రోదీతు ప్రాణం మీదకి వచ్చింది. అయినా సంఘం అప్పగించినటువంటి బాధ్యతలు చేయడం మాత్రం అతను విడవలేదు. 29 వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటే అతడు తన ప్రాణమైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావులకు సిద్ధమై ఉండేను. చావు కూడా ఎవరి కోసం? క్రీస్తు పరిచర్య కోసం. ఉందా అక్కడ తెగింపు మనలో? ఒకవేళ ఈ తలుపు వేసి పడిన తలుపు ఎవడైనా ఒక తలుపు తీసి గన్నెంట పెట్టారే, రేపు పొద్దున్న బైబుల్తో కనపడ్డావంటే చెప్తారంటే, బాబో రేపు దాకా కాదయ్యా, ఇప్పుడు నాది కాదు, నువ్వు వచ్చాడు, ఆ పక్కన ఉన్నాయి నాకు అప్పగించాడయ్యా, నాడు కూడా నేను